ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. తండ్రి, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ అన్ని పరిస్థితులకు చాలిన దేవుడవు నువ్వు మాట్లాడే మనిషికి మాట్లాడే దేవుడవు నాయన. ఏ బాధ, ఏ వేదన, ఏ కృంగుదల, ఏ పరిస్థితో మాకైతే తెలియదు, కానీ నీకు తెలుసు గనుక నా నోట నీ మాటలుంచి వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. నీవు నామ మహిమార్థమే నిలబెట్టుకోండి. నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక, ఆయన ఉద్దేశం అంతా కూడా మనం బాగుండాలనేదే ఆయన ఆశ. అందుకే ఆదికాండంలో మానవుణ్ణి నిర్మించినప్పుడు తన స్వారూప్యంలో నిర్మించాడని మనం చదువుకున్నాం. పాపాన్ని బట్టి పడిపోయిన కారణం చేత దేవునికి వేరే జీవిస్తున్నటువంటి సమయాల్లో కూడా దేవుడు విడిచిపెట్టకుండా తన యొక్క చిత్తానుసారంగా తన బిడలని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆయన నోట ఎప్పుడు చూసినా ఆశీర్వచనమే ఉంటుంది. సో మనం కూడా ఆ రీతిగానే ఆశీర్వదించేటువంటి వారంగానే ఉండాలి. అందుకే ప్రభువారు ఒక మాట అంటారు, తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు. అంటే ఓ తల్లి కంటేను, ఓ తండ్రి కంటేను అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరు అనంటే మనల్ని నిర్మించినటువంటి దేవుడు. ఆయన ప్రేమామయుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఉన్నటువంటి దేవుడు ఆయన తన బిడ్డల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ఆదుకోవాలనేది దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళిక. ఆదికాండము 35వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 9వ వచనము నుండి మనం చూసినట్లయితే దేవుడు యాకోబు పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, యాకోబు పద్దానరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కలిసినప్పుడల్లా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే అతన్ని ఆశీర్వదించెను అని అంటున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే 11 నుంచి 18 వచనాలను మనం చూసినట్లయితే దేవుని గురించి మనం వింటూ ఉంటాం. 11వ వచనంలో, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఈ మాట మనం గమనించినట్లయితే అబ్రహాము ఇస్సాకులతో చేసినటువంటి ఆ వాగ్దానాలు లేకుంటే ఆ ప్రమాణాలన్నీ కూడా యాకోబు జీవితంలో దేవుడు నెరవేరుస్తూ ఉంటున్నాడు. యాకోబు యొక్క పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు అనే మాట మనం విన్నట్లయితే ప్రపంచ దేశాల్లో ఈరోజు ఆ పేరు చెప్తే చాలు, వీరి దేవుని ప్రజలు, వీరు ప్రత్యేకింపబడినటువంటి వారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం గమనించినట్లయితే ఆ పేరుకు ఎంతో గొప్ప అర్థంతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. వారు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు. నీవు రాజకుమారుడివే అంటే ఒక ఉన్నతమైనటువంటి అర్థంతో కూడినటువంటి ఆ పేరును దేవుడు ఈరోజు కూడా ఒకప్పుడు ప్రపంచ పటంలో లేకపోయినప్పటికీ తిరిగి ప్రపంచ పటంలోనికి తీసుకొచ్చి ఇప్పుడున్న రోజులలో ఇశ్రాయేలు అనేటువంటి మాటకి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు, ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. వారికి ఉన్నటువంటి తెలివితేటలు, వారికి ఉన్నటువంటి జ్ఞానము ఈ లోకంలో చెప్పుకోవాలి అంటే మరి ఎవరికుందో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రం వారిని బహుగా ఆశీర్వదించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
ఆదికాండం 35:15 చూస్తే, తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడుకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని పేరు పెట్టింది. ఈ యొక్క మాటకు మనం ఫుట్ నోట్లో గనక చూసినట్లయితే, బెనోని అనగా దుఃఖపుత్రుడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. దాని అర్థం అదే. తల్లి తన యొక్క మరణం ముందు, తన ఊపిరి కోల్పోయేటప్పుడు తను ఎంత బాధపడిందో, ఎంత అవస్థపడిందో ఆ బిడ్డను కన్నది. కానీ కన్న తర్వాత నాకు వేదన కలిగించాడు, నాకు దుఃఖం కలిగించాడు, వీడు దుఃఖపుత్రుడు అని తల్లి ఒక మాట అనేసి చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం గమనించినట్లయితే బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడు అనేటువంటి ఈ మాట అర్థం ఏంటంటే, దుఃఖాన్ని కలిగించినటువంటి వాడు ఈ కొడుకు నాకు అని అంటుంది. కొన్నిసార్లు మనం కూడా బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, లేదంటే పిల్లలు మనల్ని కష్టపెడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి మాటలే మనం ఉపయోగిస్తూ ఉంటాం. వీడు నన్ను కష్టపెట్టాడు, వీని కన్న పాపానికి నా జీవితంలో ఎన్నో పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను, ఇలా మాట్లాడేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాత్రం ఎంత కృపగలవాడంటే, ఎంత దయగలవాడంటే, యాకోబుతో చెప్పినటువంటి మాట ప్రకారంగా దేవుడే యాకోబును దర్శించి ఆయనకు ప్రత్యక్షమై ఆయనను దీవించాడు. అందుకే 9వ వచనంలో మనం చూసాం, యాకోబు పద్దానరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను అని అంటున్నాడు. యాకోబును ఆశీర్వదించాడు అంటే తన యొక్క సంతానం అంతటిని, తనకు పుట్టబోయే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ని దేవుడు ఆశీర్వదించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ తల్లి ఆ వేదనలో పలికినటువంటి మాట ఏమిటనంటే దుఃఖపుత్రుడు. అంటే ఆ తల్లికి ఎంత దుఃఖం కలిగిందో, ఎంత బాధ కలిగిందో. కానీ తల్లి లేని కుమారుడుగా వాడు ఉండబోతున్నాడు అనే ఆలోచన కంటే ఎక్కువగా తనకు కలిగినటువంటి బాధను బట్టి ఆ పుట్టినందుకు, ఆ పుట్టిన బిడ్డకు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైనా అలాంటి పేరు కలిగిన వారు ఉన్నారా? లేకుంటే ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? నువ్వు భయపడాల్సిన పని లేదు. దుఃఖపుత్రుడు అని తల్లి పేరు పెట్టినప్పటికీ వెంటనే అక్కడ యాకోబు అక్కడ ఉండి, యాకోబు పెట్టినటువంటి పేరు ఏమిటి అనంటే, ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనము 2వ భాగంలో మనం చూసినట్లయితే, అతని తండ్రి అతనికి బెన్యామేను అను పేరు పెట్టెను. ఈ మాటకు గల అర్థము ఫుట్ నోట్లోనే మనం చూస్తాము, కుడి చేతి పుత్రుడు అని అంటున్నాడు. ఒక తట్టు తల్లి దుఃఖపుత్రుడు అని చనిపోయింది, కానీ తండ్రి వెంటనే ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని తన మనసులో పెట్టుకొని, ఆ నిరీక్షణతో కూడినటువంటి ఆ మాటలు తనలో ఉన్నాయి గనుక, దేవుడు అంతకుముందే తనతో మాట్లాడాడు గనుక, ఆ కుమారునికి పెట్టినటువంటి పేరు ఏమిటంటే బెన్యామీను అని పేరు పెట్టాడు. బెన్యామీను అనే మాటకి మనం చూసాం ఇందాక, అతను కుడి చేతి పుత్రుడు. చాలామంది అంటుంటారు, ఈ వ్యక్తి నా కుడి భుజం అండి అంటుంటారు, ఈ వ్యక్తి నా ప్రతి పరిస్థితుల్లో అందుబాటులో ఉంటాడండి, నాకు సహాయం చేసేవాడండి, అతడు బలాఢ్యుడండి అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను మన నోట ఏదైతే పలుకుతామో అది నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడడానికి వీల్లేదు. అప్పుడప్పుడు పిల్లల్ని
కోప్పడేటప్పుడు, వారితో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు అనకూడని మాటలు అంటూ ఉంటారు. పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వారిని చూడు, వారు ఎలాగున్నారో నువ్వెలాగున్నావో చూడు అని కొన్నిసార్లు అవహేళనగా పిల్లలకు బాధ కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన తల్లిదండ్రులారా, ఎవరైనప్పటికీ ఈ మాటలు వింటూ ఉంటే మన ఎదుట మన పిల్లల్ని ఏ నాడు కూడా శాపనార్థాలు పెట్టడానికి వీల్లేదు. ఎప్పుడు చూసినా ఆ బిడ్డలని మనం దీవిస్తూనే ఉండాలి. వారు మనల్ని కష్టపెట్టేవారు అయినప్పటికీ పర్వాలే, నా కుమారుడు మారతాడు, నాకు దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుడు నా బిడ్డను మారుస్తాడు, నాకు ఇచ్చిన వాగ్దానం ఉంది, దేవుడు నా సంతానాన్ని దేవుడు దీవిస్తానన్నాడు గనుక నా బిడ్డలు దీవింపబడిన స్థితిలో ఉంటారని ఎప్పుడు మనం నమ్మాలి. అద్భుతం ఏంటో తెలుసా? దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లి బెనోని అని పేరు పెట్టినప్పటికీ, దుఃఖపుత్రుడు అన్నప్పటికీ, తండ్రి మాత్రం పేరు మార్చి ఆ కుమారుడికి కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టినప్పటికీ, ఆ పేరుకు తగినట్లుగా యాకోబు యొక్క విశ్వాసం, యాకోబు ఇశ్రాయేలుగా మారిన కారణం చేత ఆయన పొందుకున్నటువంటి వాగ్దానాలను గుర్తుపెట్టుకొని నా కుమారుణ్ణి దేవుడు వదిలిపెట్టాడు, కుడి భుజం లాంటి వాడే అవుతాడు అని తను ఆశపడ్డాడు. దానికి కారణం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మరవటానికి వీల్లేదు. అందుకే ఇదే బెన్యామీను గోత్రము నుండి దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు ఈ 12 మంది గోత్రాలలో నుండి బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ బెన్యామీను గోత్రం నుండే ఇశ్రాయేలీలకు మొదటి రాజును దేవుడు లేవనెత్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 9 నుంచి 18 వచనాలలోని భాగాన్ని మనం చదివినప్పుడు, ఇశ్రాయేలీయులు అప్పటి వరకు దేవుని చేత పరిపాలింపబడుతున్నాడు. దేవుడే వారికి రాజుగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలీయులు మాకొక రాజు కావాలని కోరినప్పుడు ఆ రాజు ఎలా ఉండబోతున్నాడో అనేటువంటి విషయాలను 8వ అధ్యాయము 10 నుంచి 22 వచనాలలో ఉన్నటువంటి విషయాలలో ఆ రాజు ఎలా ఉండబోతున్నాడు అనేది తెలియజేశాడు. అయితే ఆ రాజును ఎంపిక చేసేటప్పుడు దేవుడు మొదటి సమూయేలు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూసినట్లయితే, ఇక్కడ అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడును ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడొకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. బెన్యామీను గోత్రానికి చెందినటువంటి సౌలు గురించి వివరణ ఇస్తూ అతను ఎంతటి బలాఢ్యుడో, ఎంతటి ఎత్తుగలవాడో, ఎంతటి సౌందర్యవంతుడో ఈ విషయాలన్నిటిని కూడా చూపెడతా ఉన్నాడు. అందరి చేత తృణీకరింపబడవచ్చునేమో, ద్వేషింపబడవచ్చునేమో, కన్న తల్లే దుఃఖపుత్రుడని చెప్పి ఉండొచ్చునేమో, కానీ దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అంతటి స్థితిలో, అంతటి బాధలో, అంతటి వేదనలో అటువంటి పేరు కలిగినటువంటి ఆ వ్యక్తి, ఆ యొక్క వంశము నుండే దేవుడు ఒక రాజును లేవనెత్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరి చేత ద్వేషింపబడినా, ఎవరి చేత అవమానింపబడినా, ఎవరి చేత అయినప్పటికీ తృణీకరింపబడినప్పటికీ దానికి భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా తృణీకరింపబడినటువంటి ఆ యొక్క గోత్రంలో నుండి ఒక రాజును దేవుడు లేవనెత్తాడు అనేటువంటి సత్యాన్ని మనము విని సంతోషించే వారంగా ఉండాలి. మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు అలాగే ఉండవచ్చును. అందరూ మనల్ని విడిచిపెట్టిన పరిస్థితులు కనబడవచ్చును. కానీ ప్రియ దేవుని బిడ్డ,
దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాడు. అందరి చేత ద్వేషింపబడినప్పటికీ, అందరూ వెలివేసినప్పటికీ, కన్న తల్లిదండ్రులే కొన్నిసార్లు తృణీకరించినప్పటికీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆనాడు ఇచ్చిన వాగ్దానం నేటికి కూడా ఆ వాగ్దానం కొనసాగుతూనే ఉంది. ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవుడు వారు అవిధేయత చూపినప్పుడు వారిని శిక్షించవచ్చునేమో, కానీ తిరిగి వారిని తన మార్గంలోనికి తెచ్చుకొని వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు. అందుకే ఒక మాట అంటాడు, 126వ కీర్తన మనం గమనించినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అన్నిటికంటే మించి ఆయన ఈ లోకంలోనికి ఆయన జన్మించి, శరీరధారిగా రక్తమాంసాలతో కన్యక గర్భంలో ఆయన జన్మించి, నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తం చేసి, తండ్రితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ఆ శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోగలం. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డ. తృణీకరింపబడిన వారిని సైతం ఆయన లేవనెత్తి తన కొరకు నిలబెట్టుకునేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కృంగిపోని అవసరం లేదు. ప్రభు తట్టు చూడాలా, కనిపెట్టుకోవాలా, సహనంతో నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సో అలాంటి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమెన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, బెనోని దుఃఖపుత్రుణ్ణి ప్రభువా మీరు ఆశీర్వదించి, ఆ వంశం నుండే, ఆ తెగ నుండే ప్రభువా మీరు రాజులను లేవనెత్తారు. ప్రభువా ఎంత గొప్ప ధన్యత నాయన. నీ బిడ్డలమైన మేము ప్రభువా, నీ పేరు పట్టబడినటువంటి ప్రజలము నాయన తండ్రి, తృణీకరింపబడిన స్థితిలో మేము ఉన్నప్పటికీ నాయనా మాలో సామర్థ్యము కలిగిన వారిని మీరు లేవనెత్తి నాయనా నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను మీరు నెరవేర్చుకుంటున్నారు. మీకు స్తోత్రము నాయన. యాకోబుకు చేసిన వాగ్దానం, పితరులకు చేసిన వాగ్దానం మీరు నెరవేర్పులోనికి తీసుకొచ్చి వారిని ఆశీర్వదించిన విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటూ, నేను ఎవరైతే దుఃఖం, బాధ, వేదన, దుఃఖ పుత్రులు ఉన్నారో, లేకుంటే దుఃఖం కలిగించే పిల్లలు ఉన్నారో, వారు ఆశీర్వాదకరంగా మారాలి ప్రభా. అలాంటి గొప్ప ధన్యత మీరు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.